ఇంతసేపు నిద్రపోవడానికి రెడీగా ఉన్నావా? నాకు 5 సంవత్సరాల వయసు నుండి పీడకలలా నువ్వు వెంట పడుతున్నావు. అందరూ నా గురించి ఏమనుకుంటారు? వాళ్ళు నా భావాలను బాధ పెట్టకూడదని పైకి ఏమీ అనకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చెప్పకపోతే నేను ఎంతో పెద్దదాన్నని వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండు. కానీ నువ్వు ఒంటరిగా ఉంటావు. కావాలంటే నువ్వు నా బ్యాగ్ లో పడుకోవచ్చు. ఇక్కడ ఎవరూ కూడా నిన్ను చూడరు. చూడు మై మెలోడీ, ఏం చూడమన్నా? నేను చేసిన గజబిజిని నువ్వు చూడకూడదనుకున్నాను. అంతా చక్కగా ఉండాలి. నా ఐ మాస్క్. నువ్వు కవర్ అయ్యావా? లేదు, నాకు అర్థమైంది. చాలా థ్యాంక్స్ కురోమి. ఏమైనా కూడా ఇది రాత్రి. నన్ను క్షమించు హలో కిటీ. నువ్వు చారెట్స్ వాయించకూడదని ఏమైనా అనుకుంటున్నావా? మనం రేపు పగలంతా సమయం గడుపుతాము. మనం కలిసి ఏం చేయబోతున్నామో కూడా మనకు తెలీదు. ఓ తప్పకుండా. గుడ్ నైట్. అంతా ఓకేనా మై మెలోడీ? అలా ఏం లేదు. నిన్ను లేపినందుకు సారీ. నీ ప్లష్ కి పేరేమైనా ఉందా? ఏది? నేను తనని బిగ్ బ్యాట్ ఇంకా లిటిల్ బ్యాట్ అని పిలుస్తాను. సూపర్ క్యూట్. మీట్ రిబ్బన్స్. ఇది భారీ. నేను తనకంటే చాలా పెద్ద అయిపోతానని భయంగా ఉంది. ప్లషీలు ఏ వయసులో అయినా సరదాగా ఉంటాయి. అమ్మకు నాలాగే సరిపోయే బొమ్మ ఉండేది. నేను కూడా ఆందోళన పడ్డాను. ప్లషీలో నా హార్ష్నెస్ ని తట్టుకోలేవేమో, నాకు సరిపోవేమో. నువ్వు కోరుకుంటే అది చేయగలవు. రేపు మనం ఏం చేయాలో నాకు తెలుసు. వాటికి కొన్ని లెదర్ జాకెట్స్ చేద్దాం. ఇంకా స్కేట్ బోర్డులు కూడా, ఇంకా హెల్మెట్లు కూడా. మనం ఫ్లెష్ జంతువులని కూడా హార్ట్ జంతువులుగా మార్చేసాం. హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దానివల్ల హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉంటారు. త్వరలో కలుద్దాం.